ఈరోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగ కార్మికుల శ్రమ దోపిడీ చేసుకోవడానికి, పెట్టుబడిదారులకు దోపిడీ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. బ్రిటిష్ కాలం నాడు కార్మిక వర్గం, ఉద్యోగ కార్మికులంతా కూడా ప్రాణత్యాగాలు చేసి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని నేడు కేంద్ర ప్రభుత్వం 10 గంటలు చట్టం చేస్తే, చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మొన్న 13 గంటలు పనిచేయాలని చెప్పి ఈరోజు చట్టబద్ధంగా తీసుకురావడం అనేటువంటిది కార్మిక ద్రోహి ప్రభుత్వం. ఇది కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి, కార్మికుల యొక్క శ్రమను, ఉద్యోగ కార్మికుల హక్కులను హరించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం చేయడం అనేటువంటిది సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మహిళలకు సంబంధించి పట్టపగల రక్షణ లేదు, కానీ రాత్రిపూట కూడా మహిళలు డ్యూటీలు చేయాలని చెప్పి ఈరోజు చట్టాన్ని తీసుకురావడం అనేటువంటిది మహిళలకు సంబంధించిన ఎక్కడ రక్షణ ఉంటుంది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఉద్యోగులు, కార్మికులపైన, మహిళలపైన ప్రేమ ఉంటే వెంటనే ఆ చట్టాన్ని ఉపసరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.